శ్రీనాథ్ రెడ్డి మిట్టపల్లి యూట్యూబ్ ఛానల్ స్వాగతం. అందరికీ నమస్కారం. నేను మీ శ్రీనాథ్ రెడ్డి మిట్టపల్లి. ఇవాళ వచ్చి డిసెంబర్ 15, 2025 సంవత్సరం. ఇవాళ ముఖ్యాంశాలకు వచ్చినట్లయితే కువైట్ చట్టాల ప్రకారం కువైట్లో నివాస ప్రాంతాలకు దగ్గరలో బ్యాచిలర్స్ ఉండకూడదు అనేటువంటి విషయం మనందరికీ తెలుసు కదా. అయితే ఫర్వానియా ప్రాంతంలో నివాస ప్రాంతాలకు దగ్గరలో కొంతమంది బ్యాచిలర్స్ ఉన్నారు అనేటువంటి కంప్లైంట్స్ రావడంతో భద్రతా అధికారులు అలాగే మున్సిపల్ అధికారులు అక్కడ చేరుకొని గడిచిన 2 వారాల్లో అంటే 14 రోజుల్లోనే సుమారుగా 21 భవనాలకు విద్యుత్ కనెక్షన్ తొలగించినట్లు తెలియజేస్తున్నారు. అంటే ముందస్తు వీళ్ళు నోటీసులు ఎదురుకి ఇస్తారు. ఆ నోటీసులను ఎవరైతే పట్టించుకోకుండా వదిలేస్తుంటారో అలాంటి వారిపైన ఈ చర్యలు ఎదురుగా తీసుకుంటారు. విద్యుత్ కనెక్షన్ అలాగే నీటి కనెక్షన్ని తొలగించడం జరుగుతుంది. సో ఆ విధంగా వీళ్ళు ప్రస్తుతానికి చర్యలు ఎదురుగా తీసుకుంటున్నారు. వీళ్ళు పర్మనెంట్ గవర్నమెంట్లో ఇలాంటి భవనాలు ఏవైతే ఉంటాయో అలాంటి వాటిని గుర్తించడం కోసం అని చెప్పేసి 6 బృందాలను ఇతనికి ఏర్పాటు చేశారు. ఒక్కొక్క బృందంలో 2 మెంబర్స్ ఇతనికి ఉంటారు. వాళ్ళ పని ఏమిటంటే ఈ విధంగా ఎక్కడైనా సరే నివాస ప్రాంతాల దగ్గరలో బ్యాచిలర్స్ ఇల్లు కనుక ఉన్నట్లయితే వాటిని గుర్తించడం, వాటిపైన ఎలాంటి చర్యలు తీసుకోవాలి అనే దానిపైన వీళ్ళు నివేదిక ఇతనిగా ఇస్తూ ఉంటారనమాట. సో ఆ విధంగా ఫర్వానీ గవర్నమెంట్లో ప్రస్తుతానికి 6 టీంలు ఇతనిగా తిరుగుతూ ఉన్నాయి. సో ఇదే విధంగా అన్ని గవర్నమెంట్లో కూడా ఏర్పాటు చేయడానికి ఇతనిగా చూస్తున్నారు. సో ఫర్వానీ గవర్నమెంట్లో మాత్రం ఎక్కువ కంప్లైంట్స్ రావడంతో ప్రస్తుతానికి అక్కడ ఏర్పాటు చేస్తున్నారు. సో నివాస ప్రాంతాలకి దగ్గరలో ఎవరు కానీ బ్యాచిలర్స్ ఉండకూడదు. అలాగే ఎవరైనా బ్యాచిలర్స్కి రెంట్కి కానీ హౌస్ ఇచ్చినట్లు తెలిసినట్లయితే వారిపైన కానీ చర్యలు తీసుకోబడుతుందని చెప్పేసి తెలియజేస్తున్నారు. సో ఏ విధంగా బ్యాచిలర్స్ ఎవరైతే నివసిస్తుంటారో వాళ్ళకి ప్రాబ్లమే, అలాగే ఎవరైతే రెంట్కి ఇచ్చింటారో వాళ్ళకి కూడా ప్రాబ్లమే. సో ఇది ప్రస్తుతానికి అన్ని గవర్నమెంట్లో చాలా రోజుల నుంచి జరుగుతుంది. కానీ ఇప్పుడు ప్రస్తుతానికి దీనిపైన గట్టిగా దృష్టి అయితే సారించారు. కువైట్లో ఇవాళ నుంచి మాదక ద్రవ్యాలకు సంబంధించినటువంటి కొత్త చట్టాలు అయితే అమల్లోకి వచ్చాయి. సో ఈ చట్టాల ప్రకారం మరణశిక్షలు, జీవిత ఖైదు అలాగే భారీగా జరిమానాలు అయితే ఉండనున్నాయి. జరిమానాలు ఉంటే ఏదో 500, 1000 దినార్లు మాత్రం అనుకోకండి. వాళ్ళు చేసినటువంటి నేర తీవ్రతను బట్టి అంటే మాదద్రవ్యాల్లో వారు ఏ విధంగా అయితే మాదద్రవ్యాల అక్రమ రవాణాకు కానీ ఇలాంటి తయారీకి కానీ ఇలాంటి వాడడం కానీ ఇలాంటి వాటిలో వారి యొక్క తీవ్రత ఏదైతే ఉంటుందో దాన్ని బట్టి 50,000 దినార్ల నుంచి 10 లక్షల దినార్ల వరకు జరిమానా ఉంటుందని చెప్పేసి తెలియజేస్తున్నారు. 50,000 దినార్లు అంటే మనం ఇంకా జీవితాంతం ఇక్కడ ఉండి సంపాదించలేము అంత డబ్బులు. సో అంతటి భారీగా జరిమానాలు అయితే విధించుతున్నారు. సో కువైట్లో మాదద్రవ్యాలు ఎవరు కానీ కలిగి ఉండకూడదు, మాదద్రవ్యాలు ఎవరు తయారు చేయకూడదు, మాదద్రవ్యాలు ఎవరు సప్లై చేయకూడదు, అలాగే మాదద్రవ్యాలు ఎవరు కానీ వినియోగించకూడదు. సో ఈ విధంగా ఎవరైనా చేసినట్లయితే వారిపైన ఈ చర్యలు అయితే తీసుకోబడుతుందని చెప్పేసి తెలియజేస్తున్నారు. అలాగే గతంలో ఇంకా చాలా రూల్స్ అయితే వీటికి సంబంధించి తెలియజేస్తున్నారు. మనం అప్పుడు ఆల్రెడీ వీడియోలో చెప్పుకోవడం జరిగింది. సో ఇవాళ మళ్ళీ మనకి ఇంకొక కొత్తగా 2 పాయింట్స్ అయితే దీనికి సంబంధించి వాళ్ళు తెలియజేయడం జరిగింది. సో అందులో మొదటి పాయింట్ ఏంటంటే డాక్టర్స్ ఎవరైతే ప్రిస్క్రిప్షన్స్ రాస్తుంటారో అలాంటి వారు మాదద్రవ్యాలకి సంబంధించినటువంటి మెడిసిన్స్ ఏవైతే ఉంటాయో అలాగే మాదద్రవ్యాలు తయారు చేయడానికి ఉపయోగించేటువంటి మెడిసిన్స్ ఏవైతే ఉంటాయో అలాంటి వాటిని ప్రిస్క్రైబ్ చేసేటప్పుడు కఠినమైనటువంటి నిబంధనలతోటి ఉండాలి అని చెప్పేసి తెలియజేస్తున్నారు. అంటే వాళ్ళు ఎలా పడితే అలా రాసేయకుండా ఎవరికంటే వాళ్ళకి రాసేయకుండా దాన్ని చూసి డాక్టర్లు కంపల్సరీగా రాయాల్సి ఉంటుంది. ఒకవేళ వాళ్ళు కనుక ఉద్దేశపూర్వకంగా ఏదైనా రాసినట్లయితే అంటే అది వాళ్ళకి కంపల్సరీ అవసరము అని రాస్తే అది వేరే. అలా కాకుండా కొంతమంది డబ్బులు తీసుకుని లేదంటే వేరే మార్గాల ద్వారానో వాళ్ళకి ఈ విధంగా ఏదైనా ప్రిస్క్రైబ్ చేసినట్లయితే వారిపైన కూడా చట్టపరమైన చర్యలు అయితే తీసుకోబడుతుందని చెప్పేసి తెలియజేస్తున్నారు. అలాగే మెడికల్ షాపుల విషయంలో కూడా వాళ్ళు ఏం చేస్తున్నారంటే మెడికల్ షాప్లో వితౌట్ ప్రిస్క్రిప్షన్ ఎవరైనా సరే మాదద్రవ్యాలు కనుక అమ్మినట్లయితే అంటే అంటే మత్తును కలిగించేటువంటి మెడిసిన్స్ ఏవైనా సరే అమ్మినట్లయితే కనుక అంటే మాదద్రవ్యాలు ఎలాగో అమ్మరు మెడికల్ షాప్లో. సో మత్తును కలిగించేటువంటి మెడిసిన్స్ ఏవైనా సరే వితౌట్ ప్రిస్క్రిప్షన్ కనుక అమ్మినట్లయితే వారిని కూడా ఈ మాదద్రవ్యాల కేసులో వాళ్ళకి కేసులు ఎదురుగా పెట్టడం జరుగుతుందంట. అంటే ప్రస్తుతానికి ఏవైతే కేసులు ఉన్నాయో ఆ కేసులు ఎలక్కడ వర్తిస్తాయి మాదద్రవ్యాలు అమ్మారు అని చెప్పేసి. సో ఆ సిబ్బంది పైన కూడా కేసులు నమోదు చేయబడుతుందని చెప్పేసి తెలియజేస్తున్నాను. సో డాక్టర్లు రాసేటప్పుడు జాగ్రత్తగా రాయాల్సి ఉంటుంది, మెడికల్ షాప్లో అమ్మేవాళ్ళు కూడా జాగ్రత్తగా అమ్మాల్సి ఉంటుంది. వీటితో పాటుగా బయట దేశాల నుంచి కువైట్కి ఎవరైతే వస్తుంటారో అలాంటి వారికి సంబంధించిన మెడిసిన్స్ తెచ్చుకునేటప్పుడు వాళ్ళ పర్సనల్ యూజ్కి అయ్యాడుగా ఏదో కొద్దిగా పర్లేదు అంతేగాని అది కూడా గ్యారంటీ లేదు. కంపల్సరీగా డాక్టర్ దగ్గర నుంచి ప్రిస్క్రిప్షన్ ఉండాలి, కొన్నటువంటి మందులు చీటీ ఉండాలి, వీళ్ళ ఆరోగ్యానికి సంబంధించి వీళ్ళ మెడిసిన్స్ మాత్రమే తెచ్చుకుంటూ ఉండాలి. అలా కాకుండా బల్క్గా ఏదైనా మెడిసిన్స్ తెచ్చారనుకోండి ఎయిర్పోర్ట్లో పట్టుకుంటే వాళ్ళపైన కూడా కేసులు నమోదు చేయడానికి అవకాశం ఉంటాయని చెప్పేసి తెలియజేస్తున్నారు. అందులో ముఖ్యంగా మత్తును కలిగించేటువంటి మాత్రలు ఏవైతే ఉంటాయో అలాగే పెయిన్ కిల్లర్స్ ఎక్కువగా ఏవైతే ఉంటాయో అలాంటి వాటిలో చాలా వరకు తాగకూడని మెడిసిన్సే ఉంటాయి, వాడకూడనటువంటి మెడిసిన్సే ఉంటాయి. లేదు ఇంక ఎవరైనా ఏదైనా పార్సల్స్ తెచ్చితే కనుక ఆ పార్సల్స్లో ఏదైనా మాదద్రవ్యాలు ఉంటే కనుక వారిపైన కూడా చర్యలు అయితే తీసుకోబడుతుందని తెలియజేస్తారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు మనం జాగ్రత్త పడాల్సినటువంటి అవసరం అయితే ఉంది.
ఇంటి దగ్గర నుండి వచ్చినప్పుడు చాలామంది మెడిసిన్స్ కుప్పలుగా తెచ్చుకుంటూ ఉంటారు. దయచేసి అలాంటి పని మాత్రం చేయకండి. ఎందుకంటే మన ఇండియాలో మనకి అవి జనరల్ మెడిసిన్ కావచ్చు, ఏ హాస్పిటల్ కానీ మెడికల్ షాప్లో కానీ సాధారణంగా ఇస్తారు వాటిని. సో అవి మనకి ఎలాంటి ప్రాబ్లం లేదు అక్కడ కొనుక్కోవడానికి కానీ, వాడడానికి కానీ, అమ్మడానికి కానీ. కానీ కువైట్లోకి వచ్చినప్పటికీ అక్కడ జనరల్గా దొరికే మెడిసిన్స్లో కొన్ని మెడిసిన్స్ ఇక్కడ పూర్తిగా రిస్ట్రిక్టెడ్, పట్టుకుంటే డైరెక్ట్గా జైల్లో పెడతారు. కాబట్టి ఎలాంటివి తేవచ్చు, ఎలాంటివి తేకూడదు అనేది ఎవరైనా కనుక్కోండి. లేదంటే పూర్తి తేకుండా అయినా సరే ఉండడానికి ట్రై చేయండి. మీ పర్సనల్ యూజ్కి అయ్యేట్టుగా తెచ్చుకోండి. కాకపోతే దానికి సంబంధించిన అన్ని డాక్యుమెంట్స్, డాక్టర్ ప్రిస్క్రిప్షను, అలాగే మెడికల్ షాప్లో కొన్నటువంటి బిల్లు అన్నీ కూడా పెట్టుకోండి. అలాగే మీవి మాత్రమే తెచ్చుకోండి, వేరే వాళ్ళవి తేకండి. సో ఇలాంటి కొన్ని జాగ్రత్తలను పాటించినట్లయితే మంచిది. కువైట్లోని ఒక కన్స్ట్రక్షన్ కంపెనీలో పనిచేస్తున్నటువంటి ఈజిప్ట్కి సంబంధించినటువంటి ఒక సబ్ కాంట్రాక్టర్ సుమారుగా 21,000 కువైటీ దినార్ల వాల్యూ కలిగినటువంటి సబ్సిడైజ్డ్, అంటే గవర్నమెంట్ సబ్సిడీకి ఇచ్చేటువంటి మెటీరియల్స్ ఏవైతే ఉంటాయి, బిల్డింగ్ మెటీరియల్స్, అలాంటి వాటిని కాజేశాడంట. అంటే దొంగ లెక్కలో చూపించి ఇతను వాటిని బయట ఎక్కడో తరలించడం జరిగింది. సో ఇతను యాక్చువల్ అక్కడ ఆ సబ్ కాంట్రాక్టర్ ఆ కంపెనీలో. సో ఈ మెటీరియల్స్ ఏంటంటే బయటని దొంగతనంగా తరలిస్తున్నాడంట. సో అతను ఈజిప్ట్కి సంబంధించిన వ్యక్తి. సో దీనిపైన పూర్తి వివరాలను సేకరించిన తర్వాత అతన్ని అదుపులో తీసుకోవడం జరిగింది. చట్టపరమైన చర్యలు తీసుకోవడం కోసం సంబంధిత విభాగాలకి రెఫర్ చేశారు. సో ఏదైనప్పటికీ చూడండి, ఆ కంపెనీలో పనిచేస్తూ ఆ కంపెనీ వాళ్ళకే మోసం. సో అది ఎంతైనా సరే తప్పే కదా. కువైట్కి సంబంధించినటువంటి మున్సిపల్ కౌన్సిల్ ఒక కొత్త ప్రతిపాదన తీసుకొచ్చింది. అదేంటంటే కువైట్లో మనం కనుక చూసుకున్నట్లయితే నివాస ప్రాంతాలకి దగ్గరలో, అలాగే నివాస ప్రాంతాల్లో బేస్మెంట్స్ ఏవైతే ఉంటాయో అలాంటి బేస్మెంట్స్ ప్రస్తుతానికి అన్నీ కూడా ఖాళీగా ఉంటున్నాయి. ఎవరికైనా యూజ్ చేయట్లేదు, అన్నీ కూడా క్లోజ్ చేయడం జరిగింది అది గవర్నమెంట్. బేస్మెంట్స్ ఉండకూడదు అని చెప్పేసి. అయితే ఈ బేస్మెంట్స్ని మరోలాగా వినియోగించుకోవచ్చు, అది ఏ విధంగా ఉపయోగించుకోవచ్చు అనే దాని గురించి ఒక ప్రతిపాదన తీసుకొచ్చింది. జస్ట్ ప్రతిపాదన మాత్రమే, కన్ఫర్మ్ కాదు. ప్రతిపాదన ఏంటంటే జనరల్గా గవర్నమెంట్కి సంబంధించినటువంటి స్కూల్స్ కావచ్చు, క్లినిక్స్ కావచ్చు, ఇలాంటివి ఏమైనా ఉంటాయి కదా, అలాంటివి పబ్లిక్ ఈవెంట్స్ని ఏర్పాటు చేయడానికి కానీ, ఇలాంటి వాటికి ఆ స్కూల్స్కి సంబంధించి ఏదైనా ఈవెంట్స్ ఏర్పాటు చేయడానికి కానీ, లేదంటే ఆ స్కూల్కి సంబంధించిన మెటీరియల్ పెట్టుకోవడానికి కానీ, ఈ విధంగా. అలాగే పార్కింగ్కి, అంటే ఈ స్కూల్స్కి సంబంధించినటువంటి పార్కింగ్ ప్లేస్గా కానీ, ఈ క్లినిక్కి సంబంధించిన పార్కింగ్ ప్లేస్గా కానీ, ఇలాంటి వాటికి కూడా ఈ ఏవైతే కింద గోడౌన్స్ ఉంటాయో, అంటే బేస్మెంట్స్ ఉంటాయో, అలాంటివి ఉపయోగించుకుంటే బాగుంటుంది కదా, ఎందుకు వాటిని అలా వదిలేయడము అనేటువంటి ఉద్దేశంతో ఒక ప్రతిపాదన అయితే తీసుకొచ్చారు. సో ఈ ప్రతిపాదన కనుక క్యాబినెట్ ఓకే చెప్పినట్లయితే ఇప్పుడు ఆల్రెడీ ఏవైతే నివాస ప్రాంతాల్లో ఉన్నటువంటి బేస్మెంట్స్ ఖాళీగా ఉంటున్నాయో అవి వీళ్ళు వినియోగించుకోవడానికి కుదురుతుంది. సో అప్పుడు వాళ్ళకి కూడా కొంత ఆదాయం రావడానికి అవకాశం ఉంటుంది. ఆ బిల్డింగ్ బేస్మెంట్స్ యజమానులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కూడా కొంత ఆదాయం రావడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే వీళ్ళు ఆ బేస్మెంట్స్ని ఒక పార్కింగ్ ప్లేస్గా యూజ్ చేసుకోవచ్చు, అంటే స్కూల్కి సంబంధించిన పార్కింగ్ ప్లేస్గా యూజ్ చేసుకోవచ్చు, లేదంటే హాస్పిటల్కి సంబంధించిన పార్కింగ్ ప్లేస్గా యూజ్ చేసుకోవచ్చు, లేదంటే ఇంకా వేరే ఏదైనా సరే గవర్నమెంట్కి సంబంధించిన సంస్థలు వాటిని యూటిలైజ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఏదో ఒక విధంగా, ఒక పార్కింగ్ అనే కాదు, ఏదో ఒక దానికి ఉపయోగించుకోవడానికి అవకాశం ఉంటుంది అనమాట. సో అలాంటి ప్రతిపాదన ఏదైనా తీసుకొచ్చారు. మరి చూడాలి భవిష్యత్తులో ఇది వినియోగంలోకి వస్తుందా, లేదంటే ఈ ప్రతిపాదనకి వాళ్ళు ఓకే చెప్తారా లేదా దాని గురించి. కువైట్లో ఇకపైన గవర్నమెంట్ జాబ్ పొందాలి అంటే డ్రగ్ టెస్ట్ అనేటువంటిది తప్పనిసరి అని చెప్పేసి తెలియజేస్తున్నారు. సో ఎవరైనా సరే కువైట్లో గవర్నమెంట్ జాబ్ కనుక పొందాలి అంటే దానికి ముందస్తుగా వాళ్ళు డ్రగ్ టెస్ట్ చేయించుకోవాల్సి ఉంటుంది. అందులో వీళ్ళు ఎలాంటి మాద్రవ్యాలు కానీ సేవించట్లేదు అని చెప్పేసి, వీళ్ళ బాడీలో డ్రగ్స్ అనేవి లేవు అని చెప్పేసి నిర్ధారణ అయిన తర్వాత మాత్రమే వారికి ప్రభుత్వ ఉద్యోగం అయితే ఇవ్వడం జరుగుతుందని చెప్పేసి తెలియజేస్తున్నారు. మన సబ్స్క్రైబర్స్ చాలామంది ఒక డౌట్ అయితే అడగడం జరిగింది. అది గతంలో కూడా, కువైట్లో ప్రస్తుతానికి బంగారం షాపుల్లో ఎవరైనా బంగారం కొనాలి అంటే తప్పనిసరి కేనెట్ చేశారు కదా, మరి వాళ్ళకి సంబంధించిన కేనెట్టే ఉండాలా, ఇతరుల కేనెట్ కూడా తీసుకెళ్ళొచ్చా అని చెప్పేసి చాలామందికి ఒక సందేహం అయితే ఉంది. గతంలో మనం అయితే చెప్పుకోవడం జరిగింది, ఈ కాలంలో వచ్చినటువంటి కొత్తల్లో వేరే వాళ్ళకి సంబంధించినటువంటి కేనెట్ని కూడా యాక్సెప్ట్ చేశారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు బంగారం కావాలి, నా దగ్గర కేనెట్ లేదు, నేను ఫ్రెండ్స్నో లేదంటే మా కపిల్ని ఎవరిదో ఒకటి కేనెట్ తీసుకెళ్ళి బంగారం కొనుక్కున్నామని. అది స్టార్టింగ్లో కొద్ది రోజులు అయితే జరిగింది, కానీ దాని తర్వాత పూర్తిగా దాన్ని కూడా రిస్ట్రిక్ట్ చేశారు. ఎవరైతే బంగారం కొనడానికి వెళ్తుంటారో, ఇప్పుడు నేను బంగారం కొనడానికి వెళ్తున్నాను అనుకోండి, నా పేరుతో ఉన్నటువంటి కేనెట్ నేను తీసుకెళ్తేనే అక్కడ వాళ్ళు బంగారం ఇవ్వడం జరుగుతుంది, లేదంటే ఇవ్వరు. సో ఇది ఒక క్లారిటీ కోసం చెప్పేసి మీకు నేను తెలియజేయడం జరుగుతుంది. కాబట్టి ఎవరైనా బంగారం కొనాలనుకుంటే మీ దగ్గర కేనెట్ ఉంటేనే, మీ పేరుతో ఉన్నటువంటి కేనెట్ ఉంటేనే మీరు బంగారం కొనడానికి వెళ్ళండి, లేకపోతే మీరు అక్కడికి వెళ్ళినా సరే వేస్ట్. సో ఇది గవర్నమెంట్ తీసుకున్న నిర్ణయం, ఇది మనం చెప్తున్నటువంటిది కాదు. కాబట్టి దీన్ని కొద్దిగా అందరూ గ్రహించగలరని చెప్పేసి నేను అనుకుంటున్నాను. అలాగే ప్రతి ఒక్కరు కూడా బ్యాంక్ అకౌంట్ ఏదైనా ఒకటి ఓపెన్ చేసుకోండి. ప్రతి ఒక్కరికి అది తప్పనిసరిగా ఉండాల్సిందే. చాలా తక్కువ అమౌంట్ తోటి అయిపోతున్నాయి. తేజారి బ్యాంక్ ఇలాంటివి ఒక 20 దినాలు కట్టినా కూడా బ్యాంక్ అకౌంట్ అయితే ఇస్తున్నారు.
కాబట్టి ప్రతి ఒక్కరూ ఒక అకౌంట్ అయితే కనుక చేపించి పెట్టుకోండి. యాక్చువల్లీ నేను గతంలో దీనికి సంబంధించిన వీడియో పెడతానని చెప్పేసి అన్నాను. కాకపోతే ఆ వీడియో ఇప్పుడు మనం రికార్డ్ చేయడానికి ఆప్షన్ లేదు. మనం రికార్డ్ చేస్తే మొత్తం బ్లాక్ వస్తుంది అది, ఎందుకంటే సెక్యూరిటీ రీజన్స్ వల్ల మొత్తం బ్లాక్ వచ్చేస్తుంది. సో నెక్స్ట్ టైం నేను ఇంకొక విధంగా చేయడానికి ట్రై చేస్తాను. రికార్డ్ కాకుండా ఫోన్ తోటి కెమెరాతోటి రికార్డింగ్ చేసి పెట్టడానికి ఏదైనా ట్రై చేస్తాను. కానీ ప్రతి ఒక్కరు కూడా బ్యాంక్ అకౌంట్ అయితే చేపించుకోండి. మన కువైట్లో ప్రతిదానికి ఇప్పుడు కేనెట్టే కదా. గవర్నమెంట్ సంస్థలకు ఎక్కడికైనా మనం వెళ్ళినప్పుడు, హాస్పిటల్కి వెళ్ళినా సరే, లేదంటే మన డ్రైవింగ్ లైసెన్స్ సంబంధించిన దానికి వెళ్ళినా సరే, సివిల్ ఐడి కార్డుకి అయినా సరే, ఇంక దేనికి వెళ్ళినా సరే కంపల్సరీ కేనెట్ ఉండాల్సిందే. అలాగే ఇప్పుడు బంగారం కొనడానికి కూడా కంపల్సరీ కేనెట్ అయితే ఉండాలని చెప్పేసి అంటున్నారు. మెడికల్ షాప్లో మీరు 10,000 పైన వస్తువులు కొనాలన్నా సరే కేనెట్ అయితే ఉండాలి. సో ప్రతిదానికి ఇప్పుడు కేనెట్ అయితే కంపల్సరీ అయింది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా బ్యాంక్ అకౌంట్ అయితే చేయించుకోండి. దీనికి సూను ఖాదీ అనే సంబంధం లేదు. ఎవరైనా కూడా కువైట్లో బ్యాంక్ అకౌంట్ అనేది చేయించుకోవచ్చు. గతంలో కేవలం సూను వాళ్ళకి మాత్రమే బ్యాంక్ అకౌంట్ ఇచ్చేవాళ్ళు, కానీ ఇప్పుడు అలా కాదు. ఖాదీమైనా సూనైనా ఎవరైనా కూడా మీరు సొంతంగా మీ బ్యాంక్ అకౌంట్ అనేది ఓపెన్ చేయించుకోవచ్చు. నిన్నటి వీడియోలో మనం చెప్పుకున్నాం కదా, కువైట్లో వాతావరణం ఈ వారాంతం వరకు కొద్దిగా మేఘావృతమై ఉంటుందని చెప్పేసి చెప్పుకోవడం జరిగింది. అలాగే బుధవారం, గురువారం వర్షం కూడా పడడానికి అవకాశం ఉంటుందని చెప్పేసి మనం చెప్పుకున్నాం కదా. సో అనుకున్న దాని ప్రకారమే ఇవాళ నుంచి ఆల్రెడీ వాతావరణం అయితే చల్లబడిపోయింది. ఈ వారాంతం కల్లా మరింత చల్లబడడానికి అయితే అవకాశం ఉంటుంది. మ్యాక్సిమం మేఘావృతమే ఉంటుంది ఈ వారాంతం వరకు వాతావరణం అయితే కనుక. కానీ బుధవారం, గురువారం మాత్రం కువైట్ వ్యాప్తంగా ఒక మోస్తరు వర్షాలు అయితే పడడానికి అవకాశం ఉంటుంది. ఈ లోపు కూడా చిన్నపాటి చిరుజల్లులు అయితే కువైట్ వ్యాప్తంగా అప్పుడప్పుడు పడడానికి అవకాశాలు ఉంటాయని చెప్పేసి తెలియజేస్తున్నారు. కువైట్లో ఎవరైనా బ్యాంకింగ్ నేరాలు కనుక పాల్పడినట్లయితే అలాంటి వారికి సంబంధించినటువంటి ప్రాసిక్యూషన్ కార్యాలయం, అంటే వారి కోసం చెప్పేసి సపరేట్గా ఒక కోర్టుని అయితే ఏర్పాటు చేయబోతున్నారు. సో దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, కువైట్లో ఎవరైనా సరే ఫైనాన్షియల్ ఫ్రాడ్, అంటే ఆన్లైన్ ఆర్థిక మోసాలు ఎవరైతే చేస్తుంటారో అలాంటి వారిని గుర్తించడం, అలాగే బ్యాంకింగ్కి సంబంధించినటువంటి నకిలీ పత్రాలు అటువంటిది సృష్టించి ఏదైనా వేరే వాటిని వినియోగించడం కానీ, అలాగే వారి యొక్క అకౌంట్లో సరిపడ డబ్బులు లేకపోయినా సరే, అమౌంట్ అనేటువంటి సరిపడినంత అమౌంట్ లేకపోయినా సరే చెక్కులు ఇవ్వడం వేరే వాళ్ళకి. ఆ చెక్కులు దాని తర్వాత బౌన్స్ అవుతూ ఉంటాయి. అంటే ఇప్పుడు మనం ఎవరికైనా ఒక 100 దినార్లు ఇవ్వాలి, మన అకౌంట్లో 10 దినార్లే ఉంది, కానీ మనం 100 దినార్లు చెక్ ఇచ్చేస్తాం వాళ్ళకి, అది బౌన్స్ అవుతుంది. సో ఇలాంటివి ఎవరైనా చేసినా సరే, ఇలాంటి వాటికి సంబంధించినటువంటి కేసులు ఏవైతే ఉంటాయో వీటి కోసం చెప్పేసి ప్రత్యేకంగా ఒక ప్రాసిక్యూషన్, అంటే ఒక కోర్టుని అయితే ఏర్పాటు, ఒక ఆఫీస్ని అయితే ఏర్పాటు చేయాలని చెప్పేసి ప్రస్తుతానికి అయితే ఆలోచిస్తున్నారు. అయితే ఇది బహుశా రేపు సంవత్సరం, అంటే 2026లో ఈ కార్యాలయం అయితే అందుబాటులోకి రానుండొచ్చు అని చెప్పేసి తెలియజేస్తున్నారు. సో అది కనుక వచ్చినట్లయితే మ్యాక్సిమం ఈ బ్యాంకింగ్కి సంబంధించినటువంటి కంప్లైంట్స్ ఏవైతే ఉంటాయో అవి మ్యాక్సిమం తగ్గడానికి అయితే అవకాశాలు ఉంటాయి. ఫ్రెండ్స్, మీలో ఎవరైనా సరే మీ కొత్త ఇంటికి కానీ, లేదంటే పాత ఇంటికి కానీ మార్బల్స్, లేదంటే గ్రానైట్స్, లేదంటే టైల్స్ కానీ వేయించుకోవాలనుకుంటున్నారా? అయితే మన తెలుగువారు, తిరుపతి జిల్లా బాగ్రాపేటకి సంబంధించినటువంటి మన తెలుగువారు ఈ గ్రానైట్స్ అయితే సరసమైనటువంటి ధరలకి మీకు ఇవ్వడమే కాకుండా దగ్గరుండి ఇంటి దగ్గర వాటిని లేయింగ్ కూడా చేయడం జరుగుతుంది. ఆల్రెడీ మన సబ్స్క్రైబర్స్ చాలామంది వాళ్ళ దగ్గర వేయించుకోవడం జరిగింది, బాగా సాటిస్ఫై అయితే అయ్యారు. అలాగే మంచి ధరలకే వాళ్ళు ఇవ్వడం జరుగుతుంది. మన ఛానల్ పేరు చెప్తే మరింత మంచి ధరలకు ఇవ్వడంతో పాటుగా మంచి సర్వీస్ కూడా ఇస్తున్నారు. సో అది తిరుపతి జిల్లా కావచ్చు, అన్నమయ్య జిల్లా కావచ్చు, మదనపల్లి కావచ్చు, అలాగే కడప కావచ్చు, ఈ చుట్టుపక్కల ఎక్కడైనా సరే వాళ్ళైతే కనుక వచ్చి మీకు ఆ మార్బుల్స్ సరసమైన ధరలకు ఇవ్వడంతో పాటుగా లేయింగ్ కూడా చేస్తామని చెప్పేసి అంటున్నారు. ఆల్రెడీ మన సబ్స్క్రైబర్ ఒకరు వాళ్ళ దగ్గర వేయించుకోవడం జరిగింది. దానికి సంబంధించిన వీడియో కూడా నేను మీకు పెడుతున్నాను, ఒకసారి దాని కూడా మీరు గమనించవచ్చు. హాయ్ అండి, అందరికీ నమస్కారం. మా దగ్గర గ్రానైట్స్ అండ్ టైల్స్ అన్నీ అవైలబుల్లో ఉన్నాయి. ఇది వచ్చి తిరుపతి డిస్టిక్ మంగళం ఏరియా అండి. వెంకటాచలపతి గారు ఇతను ఇంటి ఓనర్ అండి. మన యూట్యూబ్ ఛానల్ అన్నది శ్రీనాథ్ రెడ్డి మిట్టపల్లి యూట్యూబ్ ఛానల్ చూసి ఇతను కాంటాక్ట్ అయ్యారు మనల్ని. చూసిన తర్వాత మనకు వర్క్ ఇచ్చారు. వర్క్ స్టేటస్ అంతా ఈ వీడియో తీసి పెడుతున్నాను. ప్రజెంట్ వర్క్ ప్రాసెస్లో ఉంది. 5th ఫ్లోర్ ఒకటి కంప్లీట్ అయింది. నెక్స్ట్ కింద ప్రజెంట్ వర్క్ స్టేటస్ వచ్చేదండి. వీళ్ళు వచ్చి మా వర్కర్స్ వర్క్ చేస్తున్నారు. వర్క్ ఎటువంటి పరిస్థితుల్లో నీట్గా అన్ని విత్ ఫిట్టింగ్తో కూడా రీజనబుల్ ప్రైస్కి ఇస్తామండి మేము. సార్ ఓకే అండి, థ్యాంక్ యూ ఫర్ ఆల్.
కువైట్లోని షువైక్లో ఉన్నటువంటి ఎఫ్కే ఆటో సర్వీసెస్ వాళ్ళు మరొక కొత్త ఆఫర్ తోటి ముందుకు వచ్చారు. ఒకసారి ఆ ఆఫర్ను మనం చూద్దాం. वालेकुम दोस्तों, पॉलिश में हम ऑफर लेके आए हैं. अगर आपके पास व्हाइट गाड़ी है, सेडान है, सलून है, कोई प्रॉब्लम नहीं है. ओनली 10 केडी में. यस, 10 केडी में प्रोफेशनल पूरा पॉलिश हो जाएगा आपका. अगर आपको पास में जाना है तो आइए जल्दी एफके ऑटो पार्ट्स में. और अगर ब्लैक गाड़ी है तो उसका 15 केडी होगा. और अगर व्हाइट गाड़ी है या कौन सा भी नॉर्मल गाड़ी का कलर है तो 10 केडी में हो जाएगा. आइए जल्दी एफके ऑटो पार्ट्स, 104 कैनेडा स्ट्रीट, opposite Vara Center, opposite McDonald's, Canada Dry Street, Shuik. ఇవాళ షేక్ మన్సూర్ అనేటువంటి అబ్బాయి 13వ సంవత్సరం పుట్టినరోజు జరుపుకోవడం జరుగుతుంది. ఇంకా ఎవరైనా మన సబ్స్క్రైబర్స్ యొక్క పిల్లలు వాళ్ళు పుట్టినరోజు జరుపుకుంటుంటే వారికి కూడా నా తరపున, అలాగే మన ఛానల్ సబ్స్క్రైబర్స్ అందరి తరపున పుట్టినరోజు శుభాకాంక్షలు. అదే మనం ఈ మనీ ఎక్స్చేంజ్ విషయానికి వచ్చినట్లయితే మంచి ఎక్స్చేంజ్ రేతను కొనసాగుతుందని చెప్పేసి మనం చెప్పుకోవాలి. ప్రస్తుతానికి ఒక కువైటీ దినార్ మన భారతదేశ రూపీస్లో సుమారుగా $293.99 ఉంది, అంటే $294 ఉంది. సో ఇక్కడ ఎక్స్చేంజ్ ధర బాగుంది అనేసి అంటే దాని అర్థం ఏంటంటే మన ఇండియన్ రూపీస్ వాల్యూ అనేటువంటి తగ్గిందని చెప్పేసి మనం చెప్పుకోవాలి. జీవితకాల కనిష్ట ధరకి అయితే ఇవాళ చేరుకుంది. డాలర్తో పోల్చుకుంటే చాలా తక్కువ ధరగా పడిపోయింది. $90 పైనే ప్రస్తుతానికి అయితే నడుస్తుంది మన ఇండియన్ రూపీస్. సో మన రూపాయి వాల్యూ అయితే తగ్గిందని చెప్పేసి దీని యొక్క అర్థం. కాకపోతే కువైట్ నుంచి డబ్బులు పంపించే వాళ్ళకి మాత్రం ఇది మంచిదే, కానీ మన ఇండియా పరంగా ఆలోచిస్తే మాత్రం మన ఇండియన్ రూపీస్ వాల్యూ అయితే తగ్గిందని చెప్పేసి చెప్పుకోవాలి. సో ఏదైనప్పటికీ ప్రస్తుతానికి ఒక కువైట్ దినార్ మన భారతదేశ రూపీస్లో $294 ఉంది. బంగారం విషయానికి వచ్చినట్లయితే మాలియాలో ఉన్న సూకల్ వతియాలో ఉన్నటువంటి షాప్ నెంబర్ 121లో ఉన్నటువంటి ఎఫ్కే జ్యువెలర్స్ వాళ్ళు మనకు అందించిన సమాచారం మేరకు 22 క్యారెట్ల బంగారం అనగా వస్తువుల రూపంలో ఉన్న బంగారం ప్రస్తుతానికి 1 గ్రామ్ ధర 39 దినార్ల 146 రూపాయలు ఉంది. అదే 24 క్యారెట్ల బంగారం అనగా బిస్కెట్ల రూపంలో ఉన్న బంగారం ప్రస్తుతానికి 1 గ్రామ్ ధర 42 దినార్ల 689 రూపాయలు ఉంది. సో ఈ ఫ్రెండ్స్ ప్రస్తుతానికి అప్డేట్స్. రేపు రాత్రి 9 గంటలకు వచ్చిన వీడియోలో మరిన్ని అప్డేట్స్ తెలుసుకుందాం. అంతవరకు జై హింద్. కేర్ హెల్త్ ఇన్సూరెన్స్, సెక్యూర్ చైల్డ్ పర్సనల్ యాక్సిడెంట్ పెన్షన్ పాలసీతో మీ పిల్లల భవిష్యత్తును రక్షించుకోండి. ఈ పర్సనల్ యాక్సిడెంట్ పెన్షన్ పాలసీ ద్వారా మీరు ప్రమాదాల నుంచి ఆర్థిక రక్షణ పొందవచ్చు. ప్రమాదాల వల్ల ఏర్పడే మృతి, శాశ్వత వైకల్యం, తాత్కాలిక వైకల్యం, దృష్టి నష్టం వంటి పరిస్థితుల్లో ఈ పాలసీ మీ కుటుంబానికి ఆర్థిక భద్రతను అందిస్తుంది. ప్రమాదంలో మృతి చెందినప్పుడు లేదా శాశ్వత వైకల్యం వచ్చినప్పుడు 100 నెలల పాటు 100% సమ్ ఇన్సూర్డ్ మొత్తాన్ని అందిస్తారు. శాశ్వత లేదా పాక్షిక వైకల్యం అయినప్పుడు 200% వరకు ప్రయోజనం పొందవచ్చు. తాత్కాలిక వైకల్యం వచ్చినప్పుడు ప్రతి వారం 1% సమ్ ఇన్సూర్డ్ చెల్లించబడుతుంది. దృష్టి నష్టం జరిగినప్పుడు కూడా ఇదే విధంగా రక్షణ కలదు. ప్రమాదంలో గాయపడి ఆసుపత్రి చికిత్స కోసం ఖర్చైన మొత్తానికి 3 లక్షల నుంచి 5 లక్షల వరకు కవరేజ్ ఉంటుంది. కీళ్లు విరిగిన సందర్భంలో 1 లక్ష నుంచి 2 లక్షల వరకు సహాయం అందుతుంది. ప్రమాదాల వల్ల పిల్లల చదువుల ఖర్చులకు 10% సమ్ ఇన్సూర్డ్ కవర్ చేయబడుతుంది. పునః నిర్మాణ శస్త్రచికిత్సలకు 10 లక్షల వరకు ప్రయోజనం ఉంటుంది. తదుపరి రక్షణ ప్రయోజనంగా 10 నుంచి 20 లక్షల వరకు అదనంగా పొందవచ్చు. ఈ పాలసీ ద్వారా మీరు పిల్లల భవిష్యత్తును ఆర్థికంగా సురక్షితంగా ఉంచవచ్చు. వయస్సు పరిమితి 18 నుంచి 64 సంవత్సరాలు. ఇక ఆలస్యం చేయకుండా మీ పిల్లల భవిష్యత్తును ప్రమాదాల నుంచి ఈ రోజు నుంచి కాపాడండి.